రూ. 50 పేమెంట్. పాస్టర్ను ఫోటో తీసిన గుర్తు తెలియని వ్యక్తి తాజాగా వైరల్ అవుతున్న వీడియో. పక్కా మర్డర్ అంటున్న క్రైస్తవ సంఘాలు ఫాలో చేసింది ఎవరంటూ పంచాలు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి మిస్టరీ వేయడం లేదు. ఇది రోడ్డు ప్రమాదమా హత్యనా అనేది తేలాల్సి ఉంది. ప్రవీణ్ మృతి చెందిన వారం గడుస్తున్న ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో పాస్టర్ మృతికి సంబంధించిన వెలుగులోకి మరొక షాకింగ్ సీసీ ఫుటేజ్ వచ్చింది. మార్చి 24న ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై రాజమండ్రికి బయలుదేరిన తర్వాత తొలుత ఎల్బీనగర్ సవేరా వైన్స్కి ప్రవీణ్ వెళ్లారు. మధ్యాహ్నం 12:24 గంటల సమయంలో ఆయన వైన్స్ లోపలికి వెళ్లారు. అయితే ప్రవీణ్ వైన్స్లోకి వెళ్తుండగా ఒక వ్యక్తి వెనక నుంచి ఆయనను ఫోటో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ప్రవీణ్ ఎందుకు ఫోటో తీశాడు, ఆ ఫోటోని ఎవరికి పంపాడు అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అసలు పాస్టర్ తాను తాగడానికి లిక్కర్ కొనుగోలు చేశారా, ఎవరైనా చెబితే లిక్కర్ కొన్నారనే డౌట్ తలెత్తున్నాయి. ఫోటో తీసిన దృశ్యాలు బయటపడడంతో ప్రవీణ్ను పక్కా ప్లాన్తో వెంబడించి హత్య చేశారని ఇందుకు సీసీ ఫుటేజ్లే సాక్ష్యమని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వీడియోపై పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరో పక్క పాస్టర్ మృతిపై తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ ఫోన్పే పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బైక్పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన కోదాడ ఏలూరు మధ్యలో బాటిల్ కొనుగోలు చేసినట్టుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరి ముందు ఎల్బీనగర్ సవేరా వైన్స్లో లిక్కర్ షాప్లో మధ్యాహ్నం 12:24 950 ఫోన్పే చేసినట్టు 2 టిన్ బాటిల్ కొనుగోలు చేశారు. ఈ ఫోన్పే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ అటవీ చేతికి చిక్కిందట్టు ఇక ముఖానికి మాస్క్ పెట్టుకొని మార్ట్లోకి వెళ్ళి లిక్కర్ కొనుగోలు చేశారు. హత్య ఆరోపణలకు బలం ప్రవీణ్ను కొందరు హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వారు సైతం అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఎర్ర కారు ప్రవీణ్ను వెంబడించిందని, ఆ కారు ఎక్కడి నుంచి వెంబడించిందో పోలీసులు బయటపెట్టాలంటూ సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్కు ఓ వ్యక్తి వెనక నుంచి ఫోటో తీస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రవీణ్ను హత్య చేశారనే ఆరోపణలు చేస్తున్న వారికి బలం చేకూరింది. ప్రవీణ్ను వీడియో తీసిన వ్యక్తిని గుర్తించి విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటూ వాదనలు వినిపిస్తున్నాయి. సో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి వారం అవుతా ఉంది, ఇంకా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలే. అసలు పాస్టర్ ప్రవీణ్ ఎట్లా చనిపోయాడు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు కూడా బయటికి చెప్పట్లే. కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు. సో మరి హత్యనా యాక్సిడెంట్ అనేటువంటి కోణంలో ఇటు ఎవరికి వాళ్ళు, ఇటు క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరికి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది ఇది హత్య కాదు, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటే, ఇంకొంతమంది ఇది ఖచ్చితంగా హత్యే, ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన కొంతమంది వెంబడించారు, ఆయన అబ్జర్వేషన్ చేసి, ఆయన వైన్ షాప్కి వెళ్ళడం కావచ్చు, ఆయన బండి మీద ట్రావెల్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఆయన వీడియోలు, ఆయన ఫోటోలు తీసి ఆయన్ను వెంటాడి చంపి తర్వాత దాన్ని మరి ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారనేది క్రైస్తవ సంఘాలు చెప్తున్నటువంటి ముచ్చట. బట్ ఇక పోలీసులు వీళ్ళంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ని గ్యాదర్ చేస్తూ ఉన్నాము, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ సేకరిస్తూ ఉన్నాము. ఆయన ఎక్కడెక్కడ లొకేషన్లో తిరిగిండు, ఎక్కడ బయలుదేరాడు, ఎప్పుడు బయలుదేరాడు, ఎందుకు ఆయన మాస్క్ హెల్మెట్ తీయకుండా గంటల తరబడి అట్లే కంటిన్యూ అయ్యిండు, ఎందుకు మద్యం బాటిల్ కొనుగోలు చేసాడు, హెడ్లైట్ పగిలిపోయినా ఎందుకు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి అన్ని అంశాలు, అన్ని కోణాల్లో ఆయన వెళ్ళిన చోటల్లా కలిసిన వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి. ప్రవీణ్ పగడాలకు సంబంధించి మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ది హత్యనా మరి యాక్సిడెంట్ అనేది తేలాల్సిన అవసరం ఉంది. దానికంటే ఇంపార్టెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఒక 2-3 డేస్లో ఎమర్జెన్సీగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, కానీ 1 వీక్ అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు, ఎందుకు మరి ఆ సెల్ ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తిని ఎందుకు విచారించట్లేదు, ఒక రెడ్ కలర్ కారు ప్రవీణ్ పాస్టర్ బైక్ను క్రాస్ చేస్తూ వెళ్ళింది, ఆ కారు డీటెయిల్స్ ఎందుకు పోలీసులు బయట పెట్టట్లేదు అనేది ప్రస్తుతం అందరికీ తలెత్తినటువంటి అనుమానాలు. సో చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ది మాత్రం చర్చనీయాంశంగా మారింది. 2 రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన చాలామంది క్రైస్తవ సంఘాల అభిమానులు ఉన్నారు. సో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి నిత్యం ఆయన కలుస్తూ ఆయనకు సంబంధించినటువంటి వాక్యాలు వినే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మరి పాస్టర్ ప్రవీణ్ కేసు
ఎక్కడికి వెళుతుంది, ఎటువంటి మిస్టరీని క్రియేట్ చేస్తుందో భవిష్యత్తులో చూడాలి. బట్ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి రోజుకొక ఫోటో, రోజుకొక వీడియో మాత్రం సోషల్ మీడియాలో బయటకు వస్తూనే ఉంది. రోజొక వీడియో వస్తుంది. కొంతమంది పాత వీడియోలు అంటారు, కొంతమంది కొత్త వీడియోలు అంటారు, కొంతమంది సంఘటన రోజు జరిగిన వీడియోలు అంటున్నారు. బట్ ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. చూడాలి ఏం జరుగుతుంది పాస్టర్ ప్రవీణ్ విషయంలో అనేది. రైట్, ఈనాడులో చూస్తే ఈనాడులో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ 400 ఎకరాలకు సంబంధించిన హెచ్వి భూముల గురించి కనబడతా ఉంది. ఆంధ్రజ్యోతిలో చూస్తే సన్నబియ్యం గురించి